చనిపోయారు, అది అనుమానాస్పదంగా అని చెప్పి నాకు తెలియడంతో నేను వెంటనే ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి నేను ఇప్పుడు లోకేష్ గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ఉన్నారండి, సానా సతీష్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వాసు గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాను. రాజమండ్రి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగి చాలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి కారణం ఏంటనేది ఇది బయటికి తీసుకురావాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇది మతం రంగు పులుముకుని చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఇమీడియట్గా ఇది రాష్ట్రాలకు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నుంచి పోలీసు నుంచి వెంటనే దీని మీద చర్యలు చేపట్టి దీనికి కారణం ఏంటనేది బయట తీసుకురావాల్సిందే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అలాగే ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, ఇన్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, ఇది ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థితి అంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ కూడా నేను ఒకసారి పరిశీలించి పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన నిజానిజాలు ఏంటో బయటికి వచ్చే విధంగా నేను ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు, క్రైస్తవ పెద్దలు చాలామంది ఉన్నారు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తిని ఈ రోజున క్రైస్తవ సమాజం కోల్పోయింది. ఎందుకంటే క్రైస్తవ సమాజం కోసం ఎవరితోటి ఏ విధమైన విరోధాలు లేకుండా ఆయన చాలా బాగా పనిచేసిన విధానంగానే ఆయన సొంత డబ్బులు, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి ఆయనకి, ఆయన సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుని దాని మీద వచ్చే ఆదాయంతో చాలామందికి సహాయం చేసిన వ్యక్తి. చాలామందికి సహాయం చేశాడు. బైబిల్స్ అంటే బైబిల్స్ ఇస్తాడు, చదువుకోకపోతే ఫీజులు కడతాడు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది నేను బతకలేకపోతున్నానన్న అంటే వ్యాపారాలు పెట్టించాడు. ఆ ప్రవీణ్ పగడాల్ గారు ఇలా సడన్గా అయిపోవడం అనేది నిజంగా మా నాన్నగారు చనిపోయారు. నేను మొట్టమొదటి బయటికి రావడం ఇదే విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగిందండి. దీని మీద మాత్రం ఖచ్చితంగా చివరి వరకు నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఆయన వెనక మా సోదరుడు, నా మిత్రుడు వెనక ఆ మృతి వెనుకున్న కారణాలు ఏంటో త్వరగా ప్రభుత్వం ద్వారా దీన్ని బయట పెట్టించే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ప్రవీణ్